గోవింద గోవింద ఏడు కొండలవాడ గోవింద బ్రహ్మాండ నాయక గోవింద గోవింద వెంకటేశ్వర గోవింద 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 ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద నమో వెంకటేశాయ. ఈరోజు మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా శుభాభివందనాలు. నిన్న తిరుమల క్షేత్రంలో విశాఖ శారదాపీఠం మఠాన్ని మన మీడియా సోదరులందరితో కలిపి ఏదైతే అక్రమంగా నిబంధనలన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చేసి గత 5 సంవత్సరాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించి తిరుమల క్షేత్రం అంటేనే అది ఒక పరమ పవిత్రమైనటువంటి హిందువుల గుండె చప్పుడుగా భావిస్తాం, కలియుగ వైకుంఠంగా భావిస్తాం. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి ప్రత్యక్ష వెంకటనాయకుడు అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తూ అత్యంత హేతుకముగా హిందువులందరూ కూడా మనోభావాలు గాయపరిచే విధంగా విశాఖ శారదాపీఠం వ్యవహరించడం, దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. నిన్న మనం ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి వాగుని కూడా సుమారు 80 అడుగులు విస్తీర్ణంలో ఉండేటువంటి వాగుని కప్పేసి 60 అడుగులు ఆక్రమణ చేసి ఒక 20 అడుగులు రహదారిగా విడిచిపెట్టి ఆ 40 అడుగుల్లో కట్టడాలు ప్రారంభించి అనుమతులన్నీ కూడా అడ్డుగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అలాగే ఆ ఏదైతే భవనం ఉన్నదో ఆ కింద భీము కూడా బరువుకి మోయలేక విపరీతమైనటువంటి బరువు ఆ కట్టడాలు ఎక్కువగా పెంచడం వలన అంతస్తులు భీము కూడా వంగిపోయి పొరపాటున రేపు ఏదైనా వరద వస్తే తుఫాను సమయంలో నీరు ఉధృతంగా ప్రవహించి వరదలు సంభవిస్తే వారు తాత్కాలికంగా వేసినటువంటి గ్రావెలంతా కూడా ఆ ఇసుక కంకర మట్టి కొట్టుకుపోయి 80 అడుగుల విస్తీర్ణంలో ఉండేటటువంటి వాగు ఉధృత ప్రవాహం 20 అడుగులు కుదించేయడం వలన ఆ పక్కన ఉండేటటువంటి దాదాపుగా 300 మహావృక్షాలు, వృక్ష సంపద, వెంకటేశ్వర స్వామి కొండపైన ప్రతి మొక్క కూడా వనదేవతలుగా మహర్షులుగా పిలువబడి కొనియాడబడేటటువంటి పుణ్యమైనటువంటి ఆ వృక్ష సంపదను కూడా నాశనం చేసి పీకేసి పెకలించి పూర్తిగా దాన్ని కప్పేసి ఆ వాగుని నింపేసి 20 అడుగులు మాత్రమే మిగిల్చారు. మరి రేపు ఉధృతమైన వరద వచ్చేటప్పుడు ఆ నీరు ఎటు వెళ్తుంది? ఆ విశాఖ శారదాపీఠంలోకి వెళ్ళిపోవడం,
గదుల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ ఉండే భక్తులకి రకరకాలుగా ప్రమాదం పొంచి ఉంటే ఆ రోజు ఎవరు బాధ్యత తీసుకుంటారు, వహిస్తారు. అలాగే ఆ గ్రావెలంతా పోయిన తర్వాత ఉండేటటువంటి ఆ కింద ఉండేటువంటి భీములన్నీ కూడా వంగి పక్కకి పడిపోయే ప్రమాదం ఉన్నది. అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆ పక్కన ఉండే ఇతర మఠాలు కూడా ఈ బిల్డింగ్ దాని మీద పడిపోతే, జరగకూడదంటూ జరిగితే, అక్కడ ఉండే భక్తులకు ఏమైనా ప్రమాదం జరిగితే వెంకటేశ్వర స్వామి పైన అది ఒక మాయన మచ్చగా ఏర్పడుతుందా కాదా? విశాఖ శారదాపీఠం టీటీడీ అధికారులు చేసిన తప్పిదం అది వెంకటేశ్వర స్వామికి ఆపాదించడం అవుతుందా కాదా? ఆ రోజు జరిగేటటువంటి ఉపద్రవం ప్రమాదం ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి దీన్ని ఆ విశాఖ ఏదైతే శారదాపీఠం ఉన్నదో ఈ అక్రమ అనుమతులు వారికి ఏదైతే నిబంధనల ప్రకారం ఇచ్చారో దాన్ని పూర్తిగా అడ్డుగోలుగా ఉల్లంఘించడమే కాకుండా కనీసం ఎమర్జెన్సీ భక్తులకు ఎవరికైనా వస్తే, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనీసం ఒక అంబులెన్స్ రావడానికి కూడా మార్గం లేకుండా 3.5 మీటర్ల చుట్టూ మాకు ఉన్నది అని టీటీడీ అధికారుల్ని తప్పుదోవ పట్టించి కళ్ళు కప్పి అడ్డుగోలుగా అనుమతులు పొంది ఈరోజు రేపు భక్తులకు ఏదైనా కష్టం వచ్చినా జరగకూడని సంఘటన జరిగితే యావత్తు వెంకటేశ్వర స్వామి చరిత్ర పైన ఆయన పైన ఒక అపవాదుగా ఏర్పడే ప్రమాదం ఉన్నది అని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి యంత్రాంగానికి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే టీటీడీ అధికారులు ఒక హోటల్లో ఏదైనా అపరిశుద్ధమైన ఆహారం వంట చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఆ హోటల్ని సీజ్ చేస్తున్నారా లేదా? అలాగే మరి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టి నిబంధనల్ని విడిచిపెట్టి తుంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి శారదాపీఠానికి విశాఖ శారదాపీఠానికి పూర్తిగా ప్రమాద అంచున పొంచి ఉంటే వెంటనే దాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి టీటీడీ అధికారులకు ఉన్నది. మేము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా, వెంకటేశ్వర స్వామి సేవకులుగా ప్రతి హిందూ ప్రతి భక్తువు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తరతరాలు యుగాలైన వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు దిగదిగాంతాలు వ్యాప్తి చెందాలి తప్ప మచ్చ అనేది ఆయనకి రాకూడదు. విశాఖ శారదాపీఠం చేసినటువంటి తప్పిదాలు వెంకటేశ్వర స్వామి పైన పడకూడదు. రేపు భక్తులకి ఏదైనా ప్రమాదం జరిగితే అది వెంకటేశ్వర స్వామికి అంటకూడదనేటువంటి కృత నిశ్చయంతో ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పంగా ఆయన ఆదేశంగా మేము భావించి తిరుమల నిన్న సందర్శించి ఈ జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమాలను వెలుగులోకి మీడియా మిత్రుల సహాయం ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి కళ్ళు తెరవండి టీటీడీ అధికారులు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. రానున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఉధృతమైన వర్షాలు పడితే ఈ మధ్యనే వారు పైకి 6-7 అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దానిపైన అత్యంత బరువుతో పెద్ద పెద్ద ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిపించడం జరిగింది. రానుండేటువంటి వర్షాకాలంలో టీటీడీ అధికారులు కళ్ళు తెరవకపోతే బోరిన వర్షాలు పడితే తప్పనిసరిగా వాగు కొట్టుకుపోతుంది, ఆ గ్రావెల్ కొట్టుకుపోతుంది. ఇప్పటికే ఒక భీము కూడా వంగి ఉన్నది. ఏదైనా ప్రమాదం జరిగితే టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా? విశాఖ శారదాపీఠం వారు బాధ్యత వహిస్తారా? సమాజానికి తెలియపరచాలి, హిందువులకు తెలియపరచాలి. ఎవరిది బాధ్యత? జరగకూడదు జరిగితే మేమైతే ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. తిరుమలలో ఎంతవరకు ఇటువంటి సంఘటన జరగలే. ఒక చిన్న పసిపాపని ఒక చిరుతుపులి పట్టుకుపోతే త్రోవ మార్గంలో కోట్లాది మంది గుండెలు పగిలాయి, బాధపడ్డాం, ఎంతో మనం కలత చెందాం. అటువంటి సంఘటన పునరావృతం కాకూడదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనం చూసాం. కేదార్ వరదలు వచ్చేటప్పుడు ఆ కేదార్లో ఉండేటువంటి ఆ వాగుల్లో కూడా వంకల్లో కూడా అక్రమ కట్టడాలు కట్టబట్టి ఏమైంది? ఒక్కసారి వరద నీరు కిందకి వెళ్ళడానికి అవకాశం లేక మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం కాటేజెస్, మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా తోసుకొని పోవడం జరిగింది, నెట్టేయడం జరిగింది. ఇలాంటి ప్రమాదం తిరుమలలో కూడా సంభవించకూడదని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము కోరుతున్నాం. కాబట్టి వెంటనే అధికారులు కళ్ళు తెరిచి వర్షాకాలం ఏదైతే మనకు వస్తున్నదో వెంటనే తక్షణమే దాన్ని సీజ్ చేసి ఆ అక్రమ కట్టడాల్ని మీరు తప్పనిసరిగా తొలగించాలి.
లేకపోతే భవిష్యత్తులో ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నది. అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం, అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఇదేదో మీ సొత్తు కాదు, ఇక్కడ ఉండేటువంటి అధికారుల సొత్తు కాదు, ఇక్కడ ఉండేటువంటి ఈఓలో లేకపోతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్ మాత్రం కాదు, ఇది హిందువులది, వెంకటేశ్వర స్వామి భక్తులది, యావత్తు హిందూ సమాజానిది టీటీడీ వ్యవస్థ. కాబట్టి మీరు భక్తులకి జవాబుదారీతనంగా వ్యవహరించాలి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ. అడిగేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిన్న మేము సంఘటన చూసి దాదాపుగా ఒక 50కి పైగా అక్కడ ఉండేటువంటి ఈఓ సీసీకి మేము కాల్ చేశాం. దాదాపుగా 12 మొబైల్ నుంచి మార్చి చేశాం. కనీసం ఒక మొబైల్ నుంచైనా లిఫ్ట్ చేస్తారేమో అని కనీసం స్పందించలేదండి. బాధాకరం. ఏదైనా తిరుమలలో ప్రమాదం జరిగితే అధికారులు మీరు జీతభత్యాలు మీకు ఎందుకు, మీకు భవనాలు ఎందుకు, మీకు ఎలివెన్సులు ఎందుకు, మీకు సౌకర్యాలు ఎందుకు? కోట్లాది రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా భక్తులు ఇస్తున్నారు, మీకు జీతాలు ఇస్తున్నారు. మరి భక్తుల సేవలో మీరు లేకపోతే ఎవరి సేవలో ఉంటారు? గత 5 ఏళ్ళు, గత 5 సంవత్సరాలు మీరు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, మీకు నచ్చినట్లుగా అడ్డుగోలుగా వ్యవహరించారు. ఎప్పటికైనా మీ ఆటలు కట్టి పెట్టండి. ఇంకా మీరు గత ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి పగట కళలు అధికారులు కనవద్దు. ప్రభుత్వం మారింది, నిబద్ధత ఉండేటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము అధికారులు మేము కోరుతున్నాం, మేము స్వామీజీలుగా, పీఠాధిపతులుగా, స్వామి సేవకులుగా మాకే మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే మరి సామాన్య భక్తుల్ని మీరు ఎలాగా, ఏ విధంగా మీరు రెస్పాన్స్ అవుతారండి? చివరికి 50 ఫోన్లు తర్వాత 11వ ఫోన్ ఎవరో మా స్వామీజీల భక్తులు చేస్తే సీసీ లిఫ్ట్ చేసి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈమెయిల్ చేయండి అన్నారు. చూడండి, ఈమెయిల్ చేయాలట. మీకు కావాల్సిన రికార్డింగ్స్ మీకు ఇస్తాం. ఏమండి, ఒక సామాన్య భక్తులు వస్తారు, కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి వారి దగ్గర, అందరూ స్మార్ట్ ఫోన్లో భక్తులు వస్తారు ఇక్కడికి, అందరూ చదువుకునే వాళ్ళు వస్తారా? అందరూ ఈమెయిల్స్ పెట్టి అవగాహన ఉంటుందా? ఇంతటి దురాగతాలు జరుగుతున్నాయి టీటీడీలో, తిరుమల క్షేత్రంలో. మీకు ఈమెయిల్ పెడితేనే స్పందిస్తారా? ఈమెయిల్ పెడితే మీరు మాట్లాడతారా? ఇదే మీరు భక్తులకి ఇచ్చే సమాధానం, స్వామీజీలకు మాకు ఇచ్చే సమాధానం? చివరికి నిన్న 2 గంటలు మేము బయట కూర్చున్నాం. స్వామీజీలుగా మేమే వచ్చి మీరు చేయవలసిన పని, మీరు స్పందించాల్సిన పని, మీరు అక్రమ కట్టడాలను తొలగించాల్సిన పని మేమొచ్చి మీడియా సోదరుల సమక్షంలో చెబితే తప్ప కనీసం మీరు స్పందించకపోతే ఇక రేపు ఏదైనా జరిగితే, ప్రమాదం జరగకపోవడం జరిగితే ఆ రోజు స్పందిస్తారా? మీరు స్పందిస్తే ఏమి లాభం? కేదార్ వరదలు వచ్చిన తర్వాత స్పందించిన ప్రభుత్వాలు ఏమి లాభం చేకూర్చాయి? కాబట్టి ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చి తిరుమల తిరుపతి క్షేత్రం నుండే ప్రక్షాళన ప్రారంభిస్తాను అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ భాజపా పెద్దలు, మంత్రులు కానీ, ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటువంటి నాయకత్వాన్ని మేము కోరుతున్నాం. మీరు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మంచి పాలన అందించాలి, ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి, అన్ని క్షేత్రాలు దివ్యంగా ఉండాలి అని మేము కోరుతూ మీకు ఆశీస్సులు అందిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో ఉదారమైనటువంటి భావనతో, ముందు చూపుతో ఇక్కడ శ్యామలరావు గారిని నియమించారు. అయితే నిజంగా ఆయన శ్యామలరావు గారు అయితే సాధువులుగా మేము విజ్ఞప్తి చేస్తే స్పందించాలి. కనీసం ఏం జరిగింది స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారని మాట్లాడాలి. కనీసం నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కూడా మేము ఫోన్లు చేస్తూనే ఉన్నాం. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి, ఈవో గారు మిమ్మల్ని కలుస్తామంటే సాధువులుగా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తామని ఒక మాట చెప్పలే. సీసీ మాకు కనీసం రెస్పాన్స్ ఇవ్వలే. అయితే ఇంతకీ ఈయన శ్యామలరావా లేకపోతే స్వామ్యులా? మరి స్వామీజీల తాలూకా మాటలని, మా తాలూకు విజ్ఞప్తిని వినడానికి ఆయన ఓపిక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కళలతో, ఎంతో ఆశయంతో ఇలాంటి ఈవోని ఇక్కడ అప్పచెప్పితే మేము అన్నదాన పథకానికి వెళ్ళి అన్నం బాగుంది, చక్కగా ఉందని మేమే ఆయనకి ఆశీస్సులు అందించాం. ఈవోకి, శ్యామలరావుకి, అయ్యా అన్నప్రసాదం బాగుంది, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీడియాతో మాట్లాడాం. ఈరోజు మరి ఆయనేమో ఎన్నో ఆశలతో, ప్రభుత్వం ఎన్నో ఆశలతో మిమ్మల్ని పెడితే మరి మాకే మీరు సమాధానం చెప్పకపోతే మాకు సందేహం కలుగుతుంది. మీరు శ్యామలరావు అయితే మాకు మాట్లాడి ఉండేవారని, కానీ మీరు శామ్యులా అనిపిస్తుంది మాకు. మీరు హిందుత్వానికి చెందితే మీరు స్పందించరా, లేకపోతే సామ్యులు అనే పేరేమని ఉన్నదాన్ని మాకు భయం వేస్తుంది. కాబట్టి
తక్షణమే విశాఖ శారదాపీఠాన్ని మీరు సీజ్ చేయండి. మరి నిన్న కొంతమంది అధికారులను పంపించారు, వారికి కూడా చూపించడం జరిగింది. తక్షణమే ఒక 15 రోజులు మేము గడువు ఇచ్చాం. మీరు ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నారో, కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నారో, సరే కోర్టు పరిధిలో ఉన్నామండి, కానీ తక్షణమే విశాఖ శారదాపీఠాన్ని సీజ్ చేయండి దయచేసి. భక్తుల తాలూకా అభిప్రాయాల్ని గౌరవించండి. భక్తుల భద్రతకి మీరు పెద్దపీట వేయండి. రేపు జరగకూడని అపశృతులు జరగక ముందే సీజ్ చేయండి, పరిశీలించండి, ఉన్నతాధికారులు పంపించండి. దాన్ని ఏ విధముగా అడ్డుకట్ట వేయాలో, ఏ విధముగా ప్రమాదకరమైన కట్టడాన్ని ఇబ్బంది లేకుండా తీసివేయాలో, తొలగించాలో దాని మీద మీరు రోల్ ప్లాన్ వేసుకోండి. లేకపోతే భయంకర ప్రమాదం పొంచి ఉన్నది. మరీ మేము వినయపూర్వకముగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాం. అలాగే ఈ సందర్భంగా టీటీడీ అధికారులను అడుగుతున్నాం, అయ్యా మఠాలకి మీరు చోట్లు ఇచ్చారు, మేము అన్ని మఠాలని అనడంలే, కొన్ని మఠాలు మఠాధీశ్వరులు వారు చక్కగా నడిపిస్తున్నారు. కొన్ని మఠాలు విశాఖ శారదాపీఠాన్ని కలుపుకొని మరికొన్ని మఠాలు, ఈ మఠాలన్నిటికీ కూడా టీటీడీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు స్థలాలు? యజ్ఞాలు, యాగాలు, పూజలు, భజనలు, వచ్చిన భక్తులకి పిడికడ అన్నం పెట్టమని, వారికి ఒక సౌకర్యంగా చక్కగా నిద్రించడానికి ఒక గది ఇమ్మని, దానికోసం మీకు ఇచ్చారు. కానీ దయచేసి మేము అడుగుతున్నాం, అన్ని మఠాలని కూడా మేము అనడంలే, కొన్ని మఠాలు పనిచేస్తున్నాయి, బాగా విధి విధానాలతో ఉన్నాయి. కానీ చాలా మఠాలు కనీసం అక్కడ పూజ లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, భజనలు లేవు, ధార్మిక కార్యక్రమాలు లేవు. కేవలం వ్యాపారం, గదుల వ్యాపారం, పెళ్ళిళ్ళ వ్యాపారం, అన్నదానం, భోజనం పెట్టేది వ్యాపారం, అన్ని వ్యాపార ధోరణితో వెళ్ళిపోతున్నాయి. గత 5 సంవత్సరాలలో దాదాపుగా 10కి పైగా విలాసవంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విలాసవంతమైనటువంటి గొప్ప గొప్ప బిల్డింగ్స్, 5 స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా, 3 స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా విలాసవంతమైన భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి అనుమతులు ఎవరిచ్చారు? ఏ నిబంధనలు మీరు పాటించారు? అడ్డుగోలుగా మీరు ఎందుకు వ్యవహరించారు? ఇవన్నీ కూడా తేటతల్లం చేయాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు దీనిపైన కూలంకుషంగా దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉండేటటువంటి రాజేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి, రవీంద్ర అనేటువంటి వ్యక్తి, ఆయన 5 మఠాలు నడిపిస్తున్నాడు, 5 మఠాల మేనేజర్గా ఉంటున్నాడు. మొత్తం దందా రకరకాలుగా ఈరోజు తిరుమలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని, వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు. ఆ గదులు, ఈ గదులేమో 2000, 3000 తగ్గట్టుగా వారు అక్కడ ఉండేటువంటి డిమాండ్ తగ్గట్టుగా పెంచుతున్నారు. ఈ గదుల ఆదాయం ఎవరికి రావాలి? వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి, భక్తులు సౌకర్యార్థం వినియోగించాలి, ఉపయోగపడాలి మేము కోరుకునేది. కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, కొంతమంది మధ్యవర్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కోట్ల రూపాయలు ఒక వివాహం చేయాలంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. ఏమిటండి ఇది తిరుమల క్షేత్రమేనా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఎంతమంది పీఠాధిపతులు, ఎంతమంది మఠాధిపతులు సంవత్సరానికి కనీసం ఒక వారమైనా ఎక్కడ ఉంటున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేయమని అడుగుతున్నాం. మీకు మఠాలు ఇచ్చారు, ఆ మఠాలు నడిపించమని కనీసం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మఠం ఇవ్వడం పూర్వజన్మ సుకృతం. ఎంతో పుణ్యం, అదృష్టం ఉంటే కానీ ఇక్కడ ఆ మఠాలకు చోట్లు ఇవ్వరు. అటువంటిది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? కనీసం వచ్చిన యాత్రికులతో, భక్తులతో మీకు దర్శనం ఇస్తున్నారా? సంవత్సరానికి ఒక వారం రోజులు గడుపుతున్నారా? ఒక్కరోజైనా కొన్ని మఠాలకు చెందినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు కనీసం ఒక్కరోజైనా తిరుమల క్షేత్రానికి వస్తున్నారా? కాబట్టి ఇలాంటి పరిస్థితులపైన కూడా పూర్తిగా టీటీడీ ప్రక్షాళన వైపు జరగాలి, నడవాలి, ప్రభుత్వం నడిపించాలి, ఆలోచన చేయాలి. కాబట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు, రాఘవేంద్ర అని, రామారావు అని మేము నేను ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి. వివాహాలు కాంట్రాక్ట్ పేరుతో, పెళ్లిళ్ళ పేరుతో ఇష్టానుసారంగా దందాలుగా వ్యవహరించి తిరుమలకి అపకీర్తి తెస్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యక్తుల మీద, ప్రైవేటు వ్యక్తుల మీద టీటీడీ వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తక్షణమే వీరిపైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? ఈరోజు ఇక్కడ ఉండేటువంటి కొన్ని మఠాలు వారు ప్రైవేటు వ్యక్తులకి మేనేజర్లుగా నియమిస్తున్నారు. వారి శిష్య పరంపర లేదు ఇక్కడ, వారి ఆశ్రమం పరంపర, వారి తాలూకా ఉత్తరాధికారులు ఎవరూ లేరు. ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, వారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు, వారు సెమీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎక్కడికి పోతుంది మన తిరుమల? ఎక్కడికి పోతున్నాయి కొన్ని మఠాల వ్యవహారాలు? కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా
సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనితో పాటుగా తిరుమలలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి ఇతర మతాలకు చెందినటువంటి ఉద్యోగులు, వారు క్రైస్తవులు కానివ్వండి, మరొక మతానికి చెందిన వారు కానివ్వండి, గతంలో వైసీపీ పాలనలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అయ్యా తిరుమలలో ఉండేటటువంటి ఇతర మతస్థులు వేరే శాఖలకు వెళ్ళిపోండి అని కోరడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఆ విజ్ఞప్తి చేస్తే గత ప్రభుత్వం ఇతర మతస్థుల ఉద్యోగుల్ని బయటికి పంపించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీనే బయటికి పంపించేసింది. చాలా బాధాకరం, చాలా దారుణం. ఈరోజు తిరుమలలో ఎంతోమంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు. దయచేసి వారి మీద మాకేమీ ఆగ్రహం లేదు, కోపం లేదు. అయ్యా దయచేసి మీకు మా వెంకటేశ్వర స్వామి పైన నమ్మకము విశ్వాసం లేనప్పుడు దయచేసి మీరు పని చేయొద్దు. కాబట్టి ఇటువంటి ఉద్యోగుల మీద కొరడా జరిపించాలి. రానున్నటువంటి ప్రక్షాళన ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో, ఈ ప్రక్షాళన తిరుమలలో ఉండేటువంటి ఇతర అన్యమతస్థుల ఉద్యోగులు కూడా దయచేసి వారికి వేరే డిపార్ట్మెంట్స్కి పంపించేసి హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, వెంకటేశ్వర స్వామి సేవకులు, నిజంగా వెంకటేశ్వర స్వామి పరమ దైవముగా, పరమ దేవుడిగా భావించేటటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలుగా మీరు చేర్పించి తిరుమల పవిత్రతని, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన గౌరవాన్ని, ఆయన తాలూకా గొప్పతనాన్ని కాపాడేటటువంటి హిందూ ఉద్యోగులుగా మాత్రమే, స్వామి సేవకులు భక్తులు మాత్రమే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రక్షాళనలో ఇది కూడా భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆలోచన చేయాలని, దీనిపైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం. మా కోరిక ఒకటే, తిరుమల క్షేత్రం పరమ పవిత్రంగా ఉండాలి. ఈ క్షేత్రం ఎప్పుడు కూడా దిగ్విజయముగా, దేదీప్యమానముగా, ప్రకాశవంతముగా కీర్తి ప్రతిష్టలు స్వామివారు ఎప్పుడు కూడా ఇనుమడింపజేయాలి. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు వ్యాపార కేంద్రంగా మార్చి అడ్డుగోలుగా ఏదైతే లడ్డూ వ్యాపారం, గదుల వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, ఏమండి ప్రతిదీ వ్యాపారమే, చివరికి చంటి పిల్లలకి కూడా పాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చేశారు టీటీడీని గత ప్రభుత్వం. ఎప్పుడు కూడా తిరుమలలో గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నామస్మరణ వినిపించేది. కానీ గత ప్రభుత్వం క్యూ లైన్లో గొర్రెల మందలాగా తోసేసి రోజులు నిరీక్షింపజేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, చంటి పిల్లలకు పాలు ఇవ్వకుండా అత్యంత దారుణాలకి నరకాన్ని చూపిస్తే ఆ రోజు భక్తులు డౌన్ అనే మాటలు తిరుమల చరిత్రలో ఎప్పుడు వినబడలే. కానీ గత ప్రభుత్వం హయాంలో డౌన్ సీఎం డౌన్ ఈవో డౌన్ టీటీడీ చైర్మన్ అన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి వచ్చింది? గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏదైతే మనం గత ఈవో అన్నాడు, ఆయన పేరు వాళ్ళ పెద్దలేమో మంచి పేరు పెట్టారు ధర్మారెడ్డి అని. ఆయనకి ఎప్పుడు ధర్మం పాటించలే, అన్నీ అధర్మారెడ్డిగానే వ్యవహరించాడు. ఆయన అధర్మారెడ్డిగా చాలా కీర్తి ప్రతిష్టలు ఏరియా ఎక్కడైనా కూడా అధర్మారెడ్డి అండి, అధర్మారెడ్డి ఉద్యోగులు కూడా చెప్తున్నారు. మొత్తం వ్యవస్థని చిన్న భిన్నం చేశారు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక్క ఈవోని మీరు పెట్టినంత మాత్రమే అప్పుడు ప్రక్షాళన అవ్వలేదు. చాలామంది ఇంకా గత అనుభవాలతో ఉన్నారు, ఇంకా గత ప్రభుత్వంలోనే పనిచేస్తున్నామనే భావనలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించండి, లేకపోతే మీ ప్రక్షాళన అనేది గండి కొడుతుంది. ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే అడ్డుగోలుగా వ్యవహరించారో, ఎవరైతే భక్తులకి గౌరవాన్ని ఇవ్వకుండా విఐపి దర్శనాల్లో, విఐపి సేవల్లో, ప్రభువుల సేవల్లో ధరించారో వాళ్ళందరినీ కూడా సాగనంపండి. కొత్త నియామకాలు చేయండి, కొత్త ఈవోలు, కొత్త జేఈఓలు, కొత్త వ్యవస్థని డిపార్ట్మెంట్స్లన్నీ కూడా చక్కదిద్ది తిరుమల క్షేత్రాన్ని భవ్యమైన దివ్యమైన క్షేత్రముగా తయారు చేయాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మరీ కోరుతున్నాం. కొద్ది రోజుల్లో విశాఖ శారదాపేటని సీజ్ చేశామనే వార్త మేము వినాలి. మరి అటువంటి చర్యలు చేపట్టకపోతే సాధు సంతులు అందరం కూడా రేపు పిలిపిస్తున్నాం. ఒక తెలంగాణ సాధు పరిషత్, అలాగే ఒరిస్సా సాధు పరిషత్, అలాగే తమిళనాడు, అలాగే కర్ణాటక సాధు పరిషత్తు సాధు మహాత్ములు అందరూ వస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఏ కష్టం లేకుండా, ఏ ఆపద లేకుండా ఉండాలని కేవలం స్వామి కోసం, వెంకటేశ్వర స్వామి కోసం, తిరుమల క్షేత్రాన్ని రక్షణ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము తిరుమలలో సిద్ధమవుతున్నాం. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, స్వామీజీలు వచ్చి ఆమరణ నిరాహార దీక్షలు చేయకుండా వెంటనే టీటీడీ అధికారులు స్పందించి సీజ్ చేయాలి విశాఖ శారదాపీఠాన్ని.
ప్రైవేట్ వ్యక్తులను తొలగించాలి. ఈ మఠాల తాలూకా మేనేజర్ వ్యవస్థని పూర్తిగా తిలోదకాలు ఇవ్వాలి, ప్రక్షాళన చేయాలి. మఠాల తాలూకా ప్రతినిధులే ఉండాలి. ఇక్కడ మఠాలలో చక్కగా దైవ కార్యాలు జరిగేటట్టుగా ఇక్కడ పర్యవేక్షణ ఉండాలి, ఒక కమిటీ ఉండాలి, పర్యవేక్షణలో జరగాలి అని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన అన్నారో దానికి మేము స్వాగతిస్తున్నాం. తప్పనిసరిగా కొద్ది రోజులు వేచి చూస్తాం. ఒక 15 రోజుల్లో మళ్ళీ మా కార్యాచరణ మన మీడియా ముఖంగా ప్రకటిస్తాం. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు హిందువులే, భాగస్వాములే. మన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి దుర్మార్గపు కట్టడాలు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద చేసినటువంటి భూదందాలు, ఆయన చేస్తున్న అడ్డుగోలు కాషాయం వేసుకొని కాషాయ ముసుగులో వెంకటేశ్వర స్వామిని మోసం చేసి హిందువులకు బాధ పెట్టి అధికారులను ప్రలోభపెట్టి ఇలాంటి అక్రమ కట్టడాలు, అక్రమంగా భూములు లాగేసుకోవడం ఏదైతే ఉందో ఇదంతా కూడా తేటతెల్లం చేయాలి. తక్షణమే ఈ కార్యక్రమం తిరుమల క్షేత్రం విశాఖ శారదాపేట మఠం సీజుతో పూర్తిగా దాన్ని మూసివేయడంతో తెరవేయడంతో కార్యక్రమం ప్రారంభం కావాలి. ఈ ప్రక్షాళన ప్రభుత్వం తరపునని మేము మరీ ఆశిస్తూ ఉన్నాం. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. హిందూ ధార్మిక వ్యవస్థలో స్వామీజీల పాత్ర కానీ మఠాధిపతుల పాత్ర కానీ ఎంతవరకు పరిమితం? తిరుమల కావచ్చు, లేకుంటే హిందూ ధార్మిక సంస్థలు మీ పాత్ర ఏంటి? మేము హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, దేవాలయాలని, అక్కడ ఉండేటువంటి దేవుడి భూములని, దేవుడి మాన్యాలని, సనాతన హిందూ ధర్మ వైభవాన్ని కాపాడే వాళ్ళుగా ఉండాలి తప్ప రాజకీయాల్లోకి చొరబడిపోయి రాజకీయ నాయకుల్ని మా వైపుగా ఇటువైపుగా డైవర్ట్ చేసుకొని రాజకీయ వ్యవస్థని చెయ్యిలు పెట్టి వాటిని మనం కదిపే ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు. ఇది ధర్మ విరుద్ధం. నిజంగా కాషాయాంబరదారులుగా వ్యవస్థను చక్కదిద్దొచ్చు, సలహాలు ఇవ్వచ్చు, సూచనలు చెప్పొచ్చు. అయ్యా మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి, యజ్ఞాలు చేయండి, ఇదిగోండి ఈ హిందూ ధర్మ దేవాలయాలు ఉద్ధరించండి, గోవుల్ని కాపాడండి, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఏదైతే మనం చేయాలో అది వదిలేసి లేనిపోనంతా కూడా పెంట మీద వేసుకొని వ్యాపారాలు చేసుకోవడానికి మఠాలు మలుచుకోవడం, ఆశ్రమాలు వ్యాపార కేంద్రాలుగా మార్చేయడం అనేది సాధువులుగా కాషాయం కట్టుకున్న వాళ్ళు ఎంతటి పీఠాధిపతులైనా సామాన్యులైనా అసామాన్యులైనా ఎవరికైనా ఒకటే ధర్మం స్వామి, ఒకటే ధర్మం. రాజకీయ ప్రేరేపితం 2024 ఎలక్షన్స్ ముందు మీరు పలానా పార్టీకి ఓటు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఏదండి? ఎలక్షన్స్ ముందు రాజకీయ ప్రేరేపితం కాకుండా హిందూ ధార్మిక సమాజాన్ని కాపాడాలి, హైందవ ధర్మాన్ని కాపాడాలనేది మీ నినాదం. అవునండి, అవునండి. అయితే 24 ఎలక్షన్స్ ముందు ఇదే స్వామీజీగా మీరు అవునండి పలానా పార్టీకి ఓటు ఏమని ఇచ్చిందంటే రాజకీయ ప్రేరేపితానికి పాల్పడడం అనేది సాధువులు కానీ మఠాధిపతులు కానీ కరెక్ట్ కాదు. మీరు చెప్పిన దాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఆ రోజు ఉండే పరిస్థితులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు హిందూ ధర్మాన్ని మేము పెద్దపీట వేస్తాం. మా మాట వినండి దయచేసి. హిందూ ధర్మాన్ని పెద్దపీట వేస్తాం. మీ హిందూ ఆలయాల్ని మేము అన్నీ కూడా పునరుద్ధరణ చేస్తాం. అలాగే ఉండేటటువంటి విజయవాడ పక్కనే ఉండేటువంటి కృష్ణానది పక్కనుండే ఆలయాల్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తాం అని చాలా హామీలు మాకు ఇచ్చారు. కాబట్టి అది గత ప్రభుత్వం, మేము రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఎవరు తప్పు చేసినా మేము తప్పుగా, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా మేము విజయవాడలో సభ పెట్టి పుష్కరాల సమయంలో కొన్ని ఆలయాలు తొలగించేస్తే దాని మీద ఉద్యమం చేశాం. ఆ ఆలయాల్ని మేము మళ్ళీ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఆ రోజు వైకాపా పెద్దలు. దానికి మేము మీరు చెప్పింది వాస్తవం, హిందూ ధర్మాన్ని కాపాడుతామంటున్నారు కాబట్టి దానికి మద్దతు ఇవ్వండి అని మేము పిలిపించాం. ఆ తర్వాత మేమే ఏదైతే మద్దతు హిందూ ధర్మాన్ని కాపాడే మద్దతు ఇవ్వండి అని చెప్పామో, హిందుత్వాన్ని ధర్మాన్ని కాలరాస్తున్నారు, ఆలయాన్ని పడగొడుతున్నారు, ఆలయాల మీద దాడులు జరుగుతున్నా కూడా కనీసం మాట్లాడడం లేదు, దోషుల్ని పట్టుకోవడం లేదు, పిచ్చివాళ్ళు చేశాడు, అలా మధ్యస్థిమితం లేని వాడు చేశాడు, లేకపోతే ఈయన ఎవరో అటకాయలు చేశారని నిందలు వేరే పెట్టి తప్పించుకుంటే మేమే ఖండించాం, మేమే వ్యతిరేకించాం, మేమే ఉద్యమాలు చేశాం. అది మీరు గమనించాలి దయచేసి. అయ్యా మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తే చాలామంది ఉన్నారు ఎవరు అడగవలసిన వాళ్ళు. ముందు స్వామి తిరుమలలో జరుగుతున్నటువంటి ధార్మిక కార్యక్రమాలపైన
తిరుపతిలో పెద్ద ఎత్తున సమావేశం అనేది నిర్వహించాడు. కానీ ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై కూడా ఎక్కడా కూడా ప్రశ్నించారు. అవునండి వాళ్ళు ప్రతి సంవత్సరం మన తిరుమలలో ఆచారాల ప్రకారం ప్రతి సంవత్సరం ధర్మాచార్య సదస్సు పెట్టాలి. దేశంలో ఉండేటటువంటి చతురామ్నాయ పీఠాలు కంచి, శృంగేరి, జగద్గురు పీఠాలు పూరి, అలాగే ద్వారకతో పాటుగా మిగతా పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, మఠాధిపతులు పిలవాలి. టీటీడీలో వారు ఏం చేస్తున్నారో స్వామీజీలకి చెప్పాలి. అందరూ ఏకగ్రీవంగా ఓంకారంతో ఆమోదం చేయాలి. ఆ ఆమోదం చేసిన తీర్మానాలే టీటీడీ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అడ్డుగోలుగా వీరు వ్యవహరించి ఇష్టారాజ్యంగా వీరు చేస్తున్నారు కాబట్టి స్వామీజీలు ప్రశ్నిస్తారని ధర్మాచార్య సదస్సును ఆపేశారు. మొన్న తూతూ మంత్రంగా వారికి నచ్చిన వాళ్ళు పిలుచుకున్నారు. కొంతమందితో అందరినీ పిలవలే, అన్ని పీఠాలు పిలవలే, కొంతమంది పిలుచుకొని ఏదో మమ అనిపించుకోవడానికి ఆఖరిలో ధర్మాచార్య సదస్సును పెట్టారు. కానీ అది ధర్మాచార్య సదస్సు కానే కాదు. కాబట్టి మళ్ళీ పూర్వ వైభవం అలాంటి సదస్సులతో టీటీడీకి పూర్వ వైభవం రావాలని మేము కోరుకుంటున్నాం. స్వామీజీ 2004లో జరిగింది, 2004లో జరిగారు, ఇప్పుడు చెప్పినట్టు మొన్న కూడా జరిగారు. మధ్యలో జరిగిందండి, మధ్యలో జరిగాయి, మధ్యలో చాలా జరిగాయి. మేము కూడా పాల్గొన్నాం. టీవీఆర్కే ప్రసాద్ గారు మధ్యలో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మాచార్య సదస్సుని తిలోదకాలు ఇచ్చారు. అలాగే ధార్మిక పరిషత్ ఉండేది, దయచేసి మీడియా మిత్రులు కూడా గమనించాలి. ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రి, అలాగే మరొక 5 సభ్యులతో, అందులో ఒక 2 స్వామీజీలు ఉండాలి. ఇది ధార్మిక పరిషత్. రాష్ట్రంలో అన్ని దేవాలయాలని ఈ ధార్మిక పరిషత్ కంట్రోల్ చేయాలి, వ్యవస్థను చక్కదిద్దాలి. ఆ ధార్మిక పరిషత్ని గాలికి వదిలేశారు, ఎవరిని పట్టించుకోలేదు. ధార్మిక పరిషత్ రద్దు చేసేశారు. ఆఖరిలో వేశారు ఆ 6 నెలల ముందు, ఎలక్షన్స్ 6 నెలల ముందు తూతూ మంత్రంగా. కాబట్టి గతంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిదిద్దుతుందనే ఆశాభావంతో మేము ఉన్నాం. ప్రక్షాళన ప్రారంభమవుతుంది, మళ్ళీ ఆలయాలకి పునర్వైభవం వస్తుందని. ఇప్పుడు మీరు దీక్షలు చేస్తాము, ధర్మాలు చేస్తామంటే పబ్లిక్ అంటే అసలైంది వదిలేసి ధర్మ ప్రచారాన్ని వదిలేసి రోడ్లకి ఇది ధర్మ ప్రచారంలో భాగమేనండి. రేపు దయచేసి ఏదైనా బిల్డింగ్ పడిందండి, అయ్యా ఎస్కేప్ అవడం లేదండి. రేపు వరదలు వచ్చేటప్పుడు బిల్డింగ్ పడితే ఎవరి బాధ్యత? స్వామీజీ గారు ఇబ్బంది మీరు పడుతున్నాను అనడం లేదు మేము. అయితే 5 ఏళ్ల పాటు ధార్మిక పరిషత్ గురించి కానీ సలహా మండలి గురించి కానీ పట్టించుకొని మీ సంస్థలు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం, ఇక్కడ పెట్టాం. ధర్మాచార్య సదస్సు నిర్వహించండి అని ఎక్కడ పెట్టాం. మీరు చేయమంటే మేము చేసుకుంటాం. భక్తుల సహకారంతో, మీలాంటి వాళ్ళందరూ సహకారంతో స్వామీజీలు అందరం వచ్చి కూర్చుంటాం. హిందూ సమాజానికి ఒక ధైర్యం ఇద్దాం, మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారని అడిగాం. దానికి వారు స్పందించలే. తిరుపతి ప్రెస్ క్లబ్లోనే ధర్మాచార్య సదస్సు పెట్టండి అని ఇక్కడే కూర్చున్నాం. మీరు దయచేసి మీరు రికార్డు చూడండి. స్వామి, మీరు కేవలం శారదాపీఠము చిన్న కొన్ని మఠాల గురించి మాట్లాడుతున్నారు. తిరుమలని పరిపాలించిన అతిరాంజీ మఠం గురించి ఎందుకు పట్టించుకోవడానికి? అతిరాంజీ మఠం కోసం కూడా ఆ రోజు మేము మాట్లాడామండి స్వామి. పరిస్థితి వేరేగా ఉంది కదా. అదే ప్రక్షాళన ప్రారంభం కావాలని మేము కోరుతున్నాము. అన్ని మఠాలు తప్పులు విశాఖ శారదాపీఠమా మరొకటి కాదు. ఈ రోజు అడ్డుగోలుగా వ్యవహరించారు విశాఖ శారదాపీఠం. విశాఖ శారదాపీఠం అడ్డుగోలుగా వెళ్ళింది. ఆ ఉండేటువంటి ఆ ప్రవాహాన్ని కప్పేశారు. స్వామి, అతిరాంజీ మఠంకు సంబంధించిన మాన్యాలన్నీ కాపాడుకుంటా వస్తామని చెప్పారు. అన్ని మఠాలు పీఠాలు జిల్లా కలెక్టర్ కూడా దాన్ని ఇచ్చారు. దశాబ్దాల కాలంగా అతిరాంజీ మఠం భూములు అన్యాయకరాలు అవుతానే ఉంటాయి. మీ అందరూ ఇప్పుడు కూడా మీరు అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు మేము స్వామి ఆ స్థలాలకు వెళ్ళి చూసాం. మేము ఈవోలకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. మన మాట ఇచ్చారు, మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓంకార్ ఇచ్చామండి స్వామి, ఇవ్వకపోతే ఇచ్చాము. మేము అన్ని విషయాలు ఇక్కడ ఉండేటువంటి ఏదైతే మన ఇస్లామిక్ యూనివర్సిటీ కోసం ఉద్యమం చేసాం, పోరాడాం, విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. కానీ మరి ఏం చేస్తాం? 5 ఏళ్ళు వారి రాజ్యంగా వ్యవహరించారు. ఇప్పుడైనా మంచి రోజులు రావాలి, ఆ సమస్యలన్నీ పోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు స్వామి. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద.
ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలు.